Okay, good morning, my dear friends. Welcome to today's session. Uh, today, we are going to discuss about the diffusion and osmosis. Yesterday, we have already discussed about the plant-water relationships, plant-water relations, and the importance of the water. నిన్నటి తరగతిలో మనము మొక్కలు నీటి సంబంధాల్లో భాగంగా నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అదేవిధంగా విసరణ గురించి తెలుసుకున్నాం. ఇవల్ల కూడా విసరణ గురించి కొంత తెలుసుకొని మళ్ళీ ద్రవాభిసరణకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇన్ దిస్ టాపిక్ టుడేస్ టాపిక్ అమ్మ స్క్రీన్ షాట్ తీసుకో, ఎంతమంది వచ్చిర్రో అంతమందికే క్లాస్ అయిన తర్వాత నేను వాట్సాప్లో పెడతా. వాళ్ళది మాత్రమే నేను ఏం చేస్తా అంటే అసైన్మెంట్ కలెక్ట్ చేసుకుంటా. ఎవ్వరికి కూడా సింగిల్ మార్క్ కూడా ఇవ్వ. ఓకేనా? రోజు స్క్రీన్ షాట్ తీసి పెట్టు. 5 రాని 10 మంది రాని. ఓకే, right. Then Okay, sir. In this diffusion, we are going to discuss about what is diffusion, what is the importance of diffusion. సాధారణంగా విసరణ అంటే ఏంటి, విసరణకు సంబంధించినటువంటి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. కాబట్టి విసరణ అనేటువంటిది ఏంటంటే అణువులు అంటే వాతావరణంలో కానీ లేదా ఏ పదార్థంలో ఉండే అణువులైనా అధిక గాఢత కలిగిన ప్రదేశం నుంచి అల్పగాఢత కలిగిన ప్రదేశానికి ఎలాంటి శక్తి వినియోగం లేకుండా జరిగేటువంటి ఒక భౌతికమైన ప్రక్రియను మనం విసరణ అంటాం. సో డిఫ్యూజన్ ఈజ్ ఎ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఏ రీజియన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు రీజన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. అంటే అది ఎక్కువ గాఢత కలిగిన ప్రదేశం నుంచి తక్కువ గాఢత కలిగిన ప్రదేశానికి. సో మూవ్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఫ్రమ్ ఏ రేంజ్ ఆఫ్ higher concentration to a region of lower concentration down a concentration gradient. So this we can call as diffusion. It is a form of passive transport without using any type of energy, whether the ATP or heat energy or whatever it may be. So does not utilize any type of energy. So that's why diffusion is a form of passive transport. So diffusion stops when the concentration gradient is zero, that is state of equilibrium is reached. మరి ఈ విసరణ అనేటువంటిది ఎప్పుడు ఆగిపోతుంది? రెండు పదార్థాల మధ్యలో గాఢత సమానమయ్యేంత వరకు జరుగుతుంది. గాఢత సమానమైన తర్వాత విసరణ అనేటువంటిది ఆగిపోతుంది. whenever the diffusion stops when the concentration gradient is zero, is state of equilibrium is reached. So this we can call as diffusion. Then so in the slide you observed, ఈ స్లైడ్ ను మీరు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు ఈ స్లైడ్ లో ఏం చూస్తున్నారు? రెండు ఇమేజెస్ చూస్తున్నారు. ఈక్విలిబ్రియం కి సంబంధించినటువంటి ఇమేజ్ చూస్తున్నారు. ఇక్కడ మీరు మొదట్లో చూడండి, ఇక్కడ మాలిక్యూల్స్ ఆఫ్ డై, కొంత రంగు కలిగినటువంటి పదార్థం. ఇక్కడ రంగు వేశారు, రంగు ఉన్నటువంటి చుక్కలు ఉన్న డాట్స్ ఉన్నటువంటి రంగుని ఇక్కడ వేశారు. ఈ పక్క ఏముంది? కేవలం నీళ్ళే ఉన్నాయి. అంటే బీకర్ లో వన్ సైడే మాలిక్యూల్స్ ఆఫ్ డై, ఒక చుక్కలు ఉండేటువంటి ఒక దాన్ని ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఈ చుక్కలు ఉండేటువంటి డై నెమ్మదిగా ఆ బీకర్ అంతా కూడా మారుతుందన్నమాట. ఈ బీకర్ అంతటా కూడా గాఢత సమానమైనంత వరకు ఈ డాట్స్ లేదా ఈ డైకి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ అనేటువంటి మూవ్ అవుతాయి. సో దీస్ మాలిక్యూల్స్ మూవ్స్ from higher concentration to lower concentration, does not utilize any type of energy. So it is in a diffusion of one solute. See here, diffusion of one solute. ఒకే రకమైనటువంటి మనకు డైని ఉపయోగించినప్పుడు ఇక్కడ డిఫ్యూజన్ ఆఫ్ 2 సొల్యూట్స్, రెండు రకాల పదార్థాలు నీటిలో కలిపినప్పుడు చూడండి, ఇక్కడ ఈ పింక్ కలర్ లో ఉండేటువంటి డై కలర్ గాఢత కాన్సన్ట్రేషన్ ఇస్ హై ఉంది. ఇట్ సైడ్ రైట్ సైడ్ పింక్ మన బ్లూ కలర్ డాట్స్ ఆల్రెడీ గ్రీన్ కలర్ డై ఆల్రెడీ వచ్చి చేరింది. ఇప్పుడు ఏమవుతుంది? సో in this beaker or in this matter or whatever it may be, the dye or the concentration, higher concentration to dye molecules moves towards the lower concentration. ఇక్కడ మన గాఢత సమానమైనంత వరకు వీటికి సంబంధించినటువంటి మనకు అణువుల యొక్క రవాణా జరగడాన్ని మనం ఇక్కడ గమనించాం. ఇక్కడ చూడండి, మొదట ఒకే రకమైనటువంటి రంగు పదార్థాన్ని ఉపయోగించారు, గాఢత సమానమైనంత వరకు జరిగింది డిఫ్యూజన్. ఇక్కడ కూడా మొదటి దాంట్లో అంటే మొదట మళ్ళీ ఇంకొక రకమైనటువంటి సొల్యూట్ అంటే ద్రావితాన్ని వేశారు. సొల్యూట్ అంటే ద్రావితం. ఈ ద్రావితము మళ్ళీ నీటిలో కరుగుతూ గాఢత సమానమైనంత వరకు చూడండి. పైన ఈ లైట్ పింక్ కలర్ లేదా ఈ కలర్ లో ఉండేటువంటి ఇటువైపు ఏ అణువులు లేవు. కిందికి వచ్చేసరికి ఏమైనాయి?
గాఢత ఇరువైపుల సమానం ఉండే విధంగా అణువులు చలించి అవి ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేసినాయి అనమాట, సమతా స్థితికి వచ్చినాయి అనమాట. ఇలా సమతా స్థితికి వచ్చేటువంటి స్థితి అనేటువంటిది మనం నీటిలో మనం గమనిస్తూ ఉంటాం. కావాలి సార్ మరి ఓన్లీ వీఆర్ అబ్జర్వ్ ఓన్లీ వాటర్ కంటెంట్ ఆర్ లిక్విఫైడ్ మీడియమా? నో, ఎలాంగ్ విత్ లిక్విడ్ మీడియం ఆర్ ఎలాంగ్ విత్ liquefied medium or water content, the air, atmosphere also, okay, in the air also diffusion we are observed. So this is the movement of molecules from a region of higher concentration to a region of lower concentration. This is the definition of diffusion. We are already discussed in previous slide. Here this is a solute in higher concentration. Here it moves towards the lower concentration in the within the region, okay, we are observed. Then in liquid and gases also diffusion we are observed. So in upper slide మనకి పైన ఉన్న స్లైడ్ ను మనం గమనించి చూస్తే మీరు ఎప్పుడన్నా రంగును కానీ, అది హోలీ వాడుతున్నప్పుడు రంగును కానీ లేదా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ కానీ చిన్న చిన్న డ్రాప్ ను మనం బీకర్లో వేసినప్పుడు చూడండి, ఈ బీకర్లో వేసినటువంటి ఇది నెమ్మదిగా కిందికెళ్ళి పైకి ఇలా ఇలా ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ వచ్చేసరికి వాటర్, ఓన్లీ వాటర్ డ్రాప్లెట్ ఇక్కడ కనబడుతుంది. అమ్మాయి ఆడిబుల్ అమ్మా గౌతమి, సౌందర్య, ఉమేష్ ఇడ్రా. Yeah, so whenever we are pouring whenever put it into the water dye content or dry crystals, the crystal is going to dilute in the water. So the water content is slowly turned into green color. So this is the first stage, and this is the second stage, and this is the third stage, and this is the fourth stage. So whenever the concentration gradient or whenever the concentration is higher, the molecules moves toward the lower concentration. See here, this is the higher concentration, dark blue color. So the dark blue color region is reached the bottom of the beaker, and it spread and entire or to all out the beaker we are observed green color. Is it right? Light blue color or green color. So this is nothing but a diffusion. In also air or in the gases also we are observed, that is the diffusion. Gas lo mana vayulo kuda manamu వీటికి సంబంధించినటువంటి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సార్ మరి ఇదంతా మనం మొక్కల్లో జంతువుల్లో ఎట్లా చెప్పుకుంటాం సార్? మీరు అంతా బయట చెప్తున్నారు కదా. అవును, బీకర్లో జరిగేది విస్తరణ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మ ఏది పూజ గదిలో పూజ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి అగరొత్తుల వాసన గురించి చెప్పుకున్నాం. లేదా బయట ఒక జంతువు చనిపోయినప్పుడు లేదా ఏదో ఒక ఇది పదార్థం డీకంపోజ్ అయినప్పుడు వచ్చేటువంటి ఆ స్మెల్ మనం చూసాము. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది diffusion. So whenever the foul smell comes from the dead decaying material, that's nothing but a diffusion. And also whenever amma is cooking in the kitchen, so the smell of the curry smell we are observed through observed with smell, we are observed the smell, that is nothing but diffusion. So malle poolu pettukunnappudu, so jasmine flowers and the petals of the flowers is release the perfume. Even though the scent perfume is also the best example for the gaseous exchange. So in the atmosphere, so what about the living organism? ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా బయట జరిగేటువంటి డిఫ్యూజన్ గురించి చెప్పుకున్నాం. విసరణ ప్రక్రియ భౌతికమైన ప్రక్రియ, ఎలాంటి శక్తి వినియోగం లేకుండా జరుగుతుందని చెప్పుకున్నాం కదా. దెన్ వాట్ అబౌట్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్? We have already discussed. Then what about the living organism? Within the living organism, how diffusion is working or how diffusion is important? So just because, my dear friends, remember, within the cells or in the plants, the leaf have number of stomata in the lower surface of the leaf, or the abaxial and adaxial surface we have in the dicotyledonous leaf, or dorsiventral leaf in the dicotyledonous leaf, isobilateral leaf we are observed in the monocotyledonous leaf. Whatever it may be, the epidermis contain the stomata. The stomata is helpful for the exchange of the gases
through this diffusion method. So in the diffusion is a physical process and also physiological process. But even though it is not utilized any type of energy, whether the ATP or any heat or any other energy, but the diffusion takes place through exchange of the gases through the stomata of the leaf. మొక్కల్లో జరిగేటువంటి వాయువుల యొక్క వ్యాపనం కూడా, మొక్కల్లో జరిగేటువంటి కిరణజన్య సమీకరణలు తీసుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా విడుదల చేసేటువంటి ఆక్సిజన్, అదేవిధంగా శ్వాసక్రియలో తీసుకునేటువంటి ఆక్సిజన్, విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్. సో దీస్ ఆర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్ ఇన్ ఫోటోసింథసిస్, ఈవెన్ దో రెస్పిరేషన్ through stomata we are observed in the plants. Okay, so it is a best example for the diffusion of CO2 into stomata of leaves during photosynthesis. So this is the stomata, this is the stomata. The stomata is helpful for the exchange of the gases through diffusion by the diffusion method. And what is the importance of diffusion? What is the importance of the diffusion? So some of the activities we are already discussed, but here in the slide you are observed. So one is gaseous exchange. So gaseous exchange we are observed here. So gaseous exchange. So this gaseous exchange during respiration and photosynthesis. తెలుసు కదా మనకు శ్వాసక్రియలో కిరణజన్య సమీకరణలో వాయువుల యొక్క ఏది మార్పిడి జరుగుతుంది. కిరణజన్య సమీకరణలో వాయువుల యొక్క మార్పిడి ఏం జరుగుతుంది? ఇన్ ప్లాంట్స్, ఆల్ ద గ్రీన్ క్లోరోఫిల్లస్ ప్లాంట్స్ ఇంటేకింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ద ఆక్సిజన్ డ్యూరింగ్ photosynthesis. Even though the plants and also animals, they are aerobic respiration, they are intaking the oxygen and release the carbon dioxide. So this is the vice versa of the photosynthesis and the respiration in plants. Even though the animals can also respire during the inhalation and exhalation, through inhalation and exhalation, the gas is exchanged. So this gas is exchange of the gases or oxygen or carbon dioxide enter into the body just because of diffusion, my dear friends. And exhalation of waste products. So waste products are diffused out of tissue in the internal tissue system or internal organization of the plant. Though this diffusion, some of the exudates like secondary metabolites or waste products diffuse outside of a tissue. Okay, and even though it is the best example of this exhalation of the waste products are diffused outside of the tissue, just of the aromatic aromatic carbon compounds, aromatic perfumes released from the secondary metabolites from the nectars. The best example of nectars, they are released through diffusion, and it is transported to excretory organ by the circulatory system. In living organism, in animal system, it is transported to excretory organ by the circulatory system. So the carbon dioxide is also one of the best example for the diffusion from the alveoli of our lungs. The respiratory system, the lung system is transported to this excretory system, the circulatory system. రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఊపిరితిత్తుల నుంచి మనం ఏదైతే తీసుకున్నటువంటి ఆక్సిజన్ రక్తంలోకి, అదేవిధంగా రక్తం నుంచి మళ్ళీ బయటకు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను ఈ శ్వాస నాళికలు ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ప్రమాణం, ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్ ఈస్ అల్వియోలై. ఓకేనా? ఊపిరితిత్తు యొక్క ప్రమాణాన్ని ఏమంటాం? శ్వాస నాళికలు అంటాం. శ్వాస నాళికలు, అల్వియోలై అంటాం. ఈ అల్వియోలై దగ్గరనే రక్తకేశ నాళికలు, అదేవిధంగా వాతావరణం నుంచి వచ్చేటువంటి ఈ గాలి, ఈ రక్తకేశం నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క వినిమయం జరిగి ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకి విడుదల అవుతుంది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ డిఫ్యూజన్ మెథడ్. అండ్ ఆల్సో ది అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్. Remember, my dear friends, the absorption of the digestion food in the bloodstream in the small intestine of all living organism, especially in animal, the digestive products diffuse into the bloodstream. So this digested food material like fatty acids, like glucose, and also the amino acids, they are enter into the bloodstream through we can call as lacteals, ఆంత్ర సూచకాలు అంటాం మనం. సాధారణంగా మానవుల్లో కానీ జంతువుల్లో ఉండేటువంటి చిన్న పేగుల్లో ఉండేటువంటి చిన్న చేతి వేల లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని మనం లాక్టియల్స్ అంటాం. సో దీస్ లాక్టియల్స్, తెలుగులో ఆంత్ర సూచకాలు అంటాం. దీస్ లాక్టియల్స్ ఆర్ ఆంత్ర సూచకాలు, దీస్ ఆర్ అబ్జార్బ్
the digestion food material like fatty acids and glycerols and amino acids and glucose, these are directly enter into the bloodstream. So just because of this diffusion method, visarna paddhati dwara ivanni jarugutayi. So even though excess mineral salts and vitamins are removed from bloodstream by diffusion, just because of, remember my dear friends, whenever we are doing better or doing some of the hard work, in that hard work the excess of minerals or excess of the salts, they are outside that is excreted, or excess of the minerals is removed through our sweat. So we are absorbed in the day-to-day life activities in the morning or evening or whatever it may be, whenever doing our hard work. So bloodstream by the diffusion. So this is the best examples. I hope you understand. Right, my dear friends. Remember, at the same time, what are the factors affecting rates of diffusion? Mari visarna prakriyanu prabhavitam chese karakaalu enti? What are the factors affecting rate of diffusion? Visarnanu prabhavitam cheseటువంటి కారకాలు ఏమున్నాయి? So the first factor of this factors affecting the diffusion is temperature and size of particles and thickness of barrier and concentration gradient and total surface area of the cell membrane. So these are the factors are affecting on the diffusion. So first factor, that is the temperature. So this temperature, whenever the temperature is increased, some amount of the temperature is increased, also the rate of diffusion is also increased, my dear friends. Whenever the temperature is increased, slowly increased, then automatically the rate of diffusion is also increased. But remember, my dear friends, the rate of the increase of the temperature is a certain limiting factor. So whenever the highest temperature, the diffusion is disturbed. So remember, my dear friends, whenever even though temperature or any other factors, that is also a limiting factors. Certain times it is helpful. Okay, so remember. And the size of the particles. So particle size is also responsible for the affecting of this diffusion. So whenever the decrease of a molecule size, remember, my dear friends, even though increase of rate of diffusion. ఎప్పుడైతే మనకు అణువుల మధ్యలో ఉండేటువంటి అణువులు అంటే వాటికి సంబంధించినటువంటి అణువులు పరిమాణంలో చిన్నగా ఉన్నట్లయితే అది విసరణ చెందేటువంటి వేగం ఎక్కువగా ఉంటుంది. So it is depends upon the decrease of the molecule యొక్క సైజ్, అణువుల యొక్క పరిమాణం తగ్గిన కొద్దీ విసరణ యొక్క వేగం అనేటువంటిది పెరుగుతుంది. So increase rate of diffusion. So the third point, that is the thickness of barrier. ఎప్పుడైతే థిక్నెస్ అంటే మనకి ఏదైతే ప్లాస్మా త్వచం లేదా కణ త్వచంగా చెప్పుకునేటువంటి సెల్ మెంబ్రేన్ గా చెప్పుకునేటువంటి లేదా ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది ఇన్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్ ఆర్ అబౌట్ ది సేమ్. It increase thicker cell wall even though they decrease rate of diffusion. So whenever the thickness is increased, the rate of diffusion is decreased. Whenever the thickness is decreased, whenever the plasma membrane or cell wall size is decreased, then automatically the rate of diffusion is increased. So it is inversely proportionate between the thickness of barrier, whether the plasma membrane or cell wall. I hope you understood. ఎప్పుడైతే ప్లాస్మా త్వచం కానీ లేదా కణకవచం యొక్క మందము పెరిగిన కొద్దీ విసరణ యొక్క వేగము తగ్గిపోతుంది. అదేవిధంగా వీధి ప్లాస్మా త్వచానికి కానీ లేదా కణకవచం యొక్క మందము తగ్గిన కొద్దీ విసరణ యొక్క వేగము పెరుగుతుంది. అర్థమవుందా జ్యోతి, మషియా? Are you able to follow? Yes, sir. Yeah, my dear friends. Then the concentration gradient, గాఢత ప్రవణత ఇలా ఉంటుంది. Concentration gradient అంటే గాఢత ప్రవణత. So whenever the increased concentration gradient, increased rate of diffusion. So this is directly proportionate between the concentration gradient and rate of diffusion. అంటే ఎప్పుడైతే గాఢత ప్రవణత పెరుగుతుందో విసరణ వేగం కూడా పెరుగుతుంది, గాఢత ప్రవణత తగ్గుతుందో విసరణ వేగం కూడా తగ్గుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ బిట్వీన్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. అంటే విసరణ యొక్క వేగము గాఢత ప్రవణతకి అనుకూలంగా జరుగుతుంది. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. అర్థమవుతుందా? గాఢత ప్రవణత తగ్గింది అనుకుందాం, విసరణ కూడా తగ్గుతుంది. గాఢత ప్రవణత పెరిగింది అనుకుందాం,
విసరణ కూడా పెరుగుతుంది. అంటే తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అంటాం. ఓకే, దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సెల్ మెంబ్రేన్. చిట్ట చివరిది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం యొక్క పరిమాణం. ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా, ఇంక్రీజ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నీ కూడా ఒకటే చిన్న నాళం కూడా, అంటే మనము సింపుల్గా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు, మనం మన మన గేట్ ఉంది, మన కాలేజ్ యొక్క గేట్ ఉంది అనుకుందాం. మన కాలేజ్ గేట్ ఒకటే తీసింది అనుకుందాం. ఒకటే ఉన్నప్పుడు కారు ప్లస్ మనం నడుచుకుంటూ ఒకటేసారి వెళ్ళొచ్చా? ఒకటే గేటుకుంటా వెళ్ళలేము. అదే 2 గేట్లు తీసినాం అనుకుందాం, 2-3 పక్కన వన్ సైడ్కు నడుచుకుంటూ పోయినా కారు కూడా అందులోకి వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఏరియా, సర్ఫేస్ ఏరియా, వెన్ ఎవర్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్, అక్కడ ఉండే వెళ్ళడానికి మార్గం పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వెళ్ళిపోతాం, మార్గం తక్కువ ఉంటే తక్కువ మంది వెళ్ళిపోతాం. ఎట్ ద సేమ్ టైమ్ the best example we are applied here, total surface area of cell membrane is increased, then automatically the rate of diffusion is also increased. అంటే మనము విసరణ జరిగేటువంటి ఈ ప్లాస్మా త్వచం యొక్క పరిమాణం పెరిగినప్పుడు విసరణ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇది విసరణ కూడా చాలా వేగంగా జరగడానికి అవకాశం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఈజ్ రూట్ హెయిర్ సెల్స్ మైక్రోవిల్లస్ ఇన్ ఇలియం. ఓకే, రూట్ హెయిర్ సెల్. ఓకే, రూట్ హెయిర్ సెల్ అంటే ఏమంటాం తెలుగులో? వేరు యొక్క మూలకేశ కణం మొక్కల్లో. అదేవిధంగా జంతువులు అయినట్లయితే మైక్రోవిల్లస్ ఇన్ ఈలియం అంటే సాధారణంగా మనకి చిన్న ప్రేగులో ఉండేటువంటి సూక్ష్మ నిర్మాణాలు లేదా సూక్ష్మ నాళికలు, లేదా వాటిని మనం ఏమని పిలుస్తాం? మనం ఆంత్ర సూచకాలు అని పిలుస్తాం. వీటిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు రెండవ అంశము ఆస్మాసిస్, ద్రవాభిసరణ. మరి ద్రవాభిసరణ అంటే ఏంటిది? విసరణకి ద్రవాభిసరణకు వ్యతిరేకం అనమాట. విసరణ అనేటువంటిది గాఢతా ప్రవణతకి అనుకూలంగా జరుగుతుంది. గాఢత ప్రవణత పెరిగితే విసరణ పెరుగుతుంది, గాఢత ప్రవణత తగ్గితే విసరణ తగ్గుతుంది. బట్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఆస్మోసిస్ ఈజ్ అపోజిట్ టు డిఫ్యూజన్. సో ద్రవాభిసరణ అనేటువంటిది విసరణకు వ్యతిరేకం. ఏంటిది? విసరణ ఎలా జరిగింది? అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు జరిగింది. మరి ద్రవాభిసరణ జరగాలి చెప్పండి. ఇట్ ఈస్ క్వైట్లీ వైస్ వర్సా, అపోజిట్ అనమాట. అంటే విసరణకు వ్యతిరేకం ఆస్మాసిస్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆస్మాసిస్ కి విసరణకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆస్మాసిస్ ఆల్సో డస్ నాట్ గివ్ ఎనీ టైప్ ఆఫ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ, వెదర్ ఏటీపీ ఆర్ హీట్ ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. And even though, my dear friends, osmosis is necessary for a permeable membrane. అంటే మనకు విచక్షణ స్థరం లేదా మనకు అర్ధపారగమ్య త్వచం లేదా ప్లాస్మా త్వచం అనేటువంటి దీనికి అవసరం. దీనికి ఒక ప్రత్యేకించి ఒక మెంబ్రేన్ అవసరం. కానీ విసరణకు ఎలాంటి మెంబ్రేన్ అవసరం లేదు. నీడ్ నాట్ టు ఎనీ టైప్ ఆఫ్ మెంబ్రేన్ ఫర్ diffusion. But remember, osmosis is necessary for the plasma membrane. It is a permeable membrane. My dear friends, it is also a selectively permeable membrane. విచక్షణ స్థరం అంటాం, అర్ధపారగమ్య త్వచం అంటాం. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి? నెట్ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ అక్రాస్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ వన్ సొల్యూషన్ టు అనదర్ సొల్యూషన్ ఆఫ్ లోయర్ వాటర్ పొటెన్షియల్. అంటే అల్ప గాఢత కలిగిన ప్రదేశం నుంచి అధిక గాఢత కలిగిన ప్రదేశానికి విచక్షణ స్వరం ద్వారా జరిగేటువంటి అణువుల యొక్క రవాణాను మనం ద్రవాభిసరణ అంటాము. So it movement involves water molecules. My dear friends, osmosis only we are absorbed. Osmosis occur only water. Osmosis occur only liquid media. Does not absorb in gaseous substances. అంటే విసరణ అనేటువంటిది వాయువులో జరిగింది, ద్రవాలలో ద్రవ పదార్థాల్లో జరిగింది.
కానీ ద్రవాభిసరణ మాత్రం నీటి అణువుల్లో మాత్రమే జరుగుతుంది, ద్రవ పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది. వాయు పదార్థాల్లో కానీ ఘన పదార్థాల్లో కానీ ఆస్మాసిస్ ను మనం గమనించలేము. ఆస్మాసిస్ వి ఆర్ అబ్జర్వ్ ఓన్లీ ఇన్ లిక్విడ్ మీడియా, ఓన్లీ ఇన్ వాటర్. అందుకే దీన్ని ద్రవాభిసరణ, ద్రవ అభిసరణ, ద్రవాల్లో ద్రవ పదార్థాల్లో ద్రవాభిసరణ ఎంత జరుగుతుంది? ద్రవ పదార్థాల్లో మాత్రం జరుగుతుంది. అందుకే ద్రవాభిసరణ. మరి ఈ ద్రవాభిసరణకి ఖచ్చితంగా ఏమవసరం? ప్లాస్మా త్వచం అవసరం, లేదా సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అవసరం, సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అవసరం, విచక్షణ స్థరం అవసరము, డిస్క్రిమినేట్ మెంబ్రేన్ అవసరము. కణాల్లో ఉండే అన్ని కణ త్వచాలు, అన్ని ప్లాస్మా త్వచాలు, మొక్కల్లో కానీ జంతువుల్లో ఉండే కానీ అన్ని ప్లాస్మా త్వచాలు ద్రవాభిసరణ నిర్వర్తిస్తాయి. అంతేకాకుండా ఇది అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపుకు జరుగుతుంది. Okay, so we are observed it is the diffusion of water across the semi-permeable membrane from a weak solution to a strong solution. అంటే అర్థం ఏంటిది? అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపు జరుగుతుంది. The molecules movements towards the lower concentration to higher concentration solution. అంటే అధిక గాఢత కలిగిన ద్రవాల్లోకి వెళ్తుంది, ఇది అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపుకు వెళ్తుంది. దీన్ని మనం ఆస్మాసిస్ అని పిలిచాం. మరి ఇక్కడ చూడండి, వీక్ సొల్యూషన్ ఉంది, స్ట్రాంగ్ సొల్యూషన్ ఉంది. స్లైడ్ కనబడుతుందా మీకు అమ్మా? ఈ స్లైడ్ కనబడుతుందా? ఇప్పుడు వీక్ సొల్యూషన్ ఉంది, స్ట్రాంగ్ సొల్యూషన్ ఉంది. అంటే అల్పగాఢత కలిగిన ద్రావణం వీక్ సొల్యూషన్, అధిక గాఢత కలిగిన స్ట్రాంగ్ సొల్యూషన్. ఇప్పుడు మాలిక్యూల్స్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలి చెప్పండి? అణువులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అధిక గాఢత వైపుకి వెళ్ళాలి. మషియా, ఐషా బోలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎనీబడి? వీక్ సొల్యూషన్ టు స్ట్రాంగ్ సొల్యూషన్. అల్పగాఢత నుంచి అధిక గాఢత. Yes, good. So the molecules moves towards the weaker solution to strong solution. సో ద అణువులు అంటే అక్కడ ఉండేటువంటి అణువులు, ఆ పదార్థాల్లో ఉండే అణువులు, ఆ నీటిలో ఉండే అణువులు, ఆ సాల్వెంట్ లో ఉండేటువంటి అణువులు, సొల్యూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రమ్ వీకర్ సొల్యూషన్ టు స్ట్రాంగర్ సొల్యూషన్. అల్పగాఢత నుంచి అధిక గాఢత వైపు వెళ్ళాలి. అలా వెళ్ళడాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? మనం ఆస్మాసిస్ అంటాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జ్యోతి నన్ను ఒక ప్రశ్న అడిగింది. సార్, నేను బీకర్లో నీళ్లు పోసిన, అదేవిధంగా చక్కెర వేసిన, నీళ్ళలో చక్కెర కరిగింది, అది ఆస్మాసిసా డిఫ్యూజనా? ఎనీబడి కెన్ టెల్? So Aisha or Mashiha take a beaker or water glass. In that glass, water is already poured over the water, or taking the water off glass of the water and inserted into a pinch of sugar or 2 spoons of the sugar. The sugar is diluted into the water. So it is a osmosis or diffusion? Anybody can answer? Osmosis. ఎట్లా ఆస్మాసిస్ అవుతుంది? డిఫ్యూజన్ అయితే సార్, ఎందుకంటే అది ఎట్లా డిఫ్యూజన్ అవుతుంది? ఎట్లా ఆస్మాసిస్ అవుతుంది? ఎనీబడి? ఎట్లా డిఫ్యూజన్ అవుతుంది? చెప్పమ్మా, కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఆకాంక్ష కరెక్ట్ చెప్పింది, చెప్పు. అంటే సార్ అది వాటర్ అనేది సాల్వెంట్. మనం ద్రావణి చేసినాం కాబట్టి నో ద్రావణిలో ద్రావితం కలుపుతాం. ద్రావణి అంటే నీరు అనేటువంటిది విశ్వద్రావణి, సార్వత్రిక ద్రావణి. వాటర్ ఈజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్ లో సొల్యూట్ కలుపుతాం. సొల్యూట్ అంటే ఏంటిది? చక్కెర కలిపినాం కాబట్టి చక్కెర ఏమైంది? నీటిలో కరిగింది. చాయపత్తి కరిగింది, ఓకేనా? కరిగితే ఇప్పుడు అది ద్రవాభిసరణ అవుతుందా, విసరణ అవుతుందా? విసరణ. ఎట్లా విసరణ? స్రవంతి చెప్పు, ఎట్లా విసరణ అవుతుంది? అది అణువులు అధిక గాఢత నుంచి అల్పగాఢత అయిపోయింది, నీరంతా చక్కెర ద్రావణంగా మారింది, కాబట్టి అది విసరణ. ఎందుకు ద్రవ విసరణ కాదు? ఎందుకు కాదంటే వాటి మధ్యలో ఎలాంటి ప్లాస్మా త్వచం కానీ, అర్ధపారగమ్య త్వచం కానీ, సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ కానీ ఉందా? లేదు. సో దట్స్ వై మనం వాడే కూరల్లో వేసేటువంటి ఉప్పు, అదేవిధంగా బెల్లం, నీటిలో ఏది మనం అప్పాలు చేసేటప్పుడు ఏది నీళ్ళలో నూనెలో అది కరిగించినప్పుడు వేడికి ఆ బెల్లం అంతా కరుగుతుంది, అదంతా కూడా ఏంటిది? విసరణనే, ఆస్మాసిస్ కాదు. ఆస్మాసిస్ జరగాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉండాలి. ఇది మర్చిపోవద్దు, ఓకేనా? రైట్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా? రైట్.
ఇక్కడ మీరు గమనించండి, మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు జ్యోతి తీసుకున్నది, జ్యోతి లేదా స్రవంతి ఇక్కడ 2 బీకర్లు తీసుకున్నది. ఒక బీకర్లో కేవలం నీరు తీసుకున్నది, ఇంకో బీకర్లో ఏం తీసుకున్నదంటే, లేదా ఒకటే బీకర్లో మధ్యలో ఏది సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ పెట్టింది మధ్యలో. ఒకవైపు నీళ్లు తీసుకున్నది, ఒకవైపు చక్కెర తీసుకున్నది, అంటే చక్కెర ద్రావణం తీసుకున్నది. ఇప్పుడు నీళ్ళని ఏమనాలి, చక్కెరని ఏమనాలి? నీళ్లు అంటే అందులో తక్కువ చక్కెర కలిపింది అనుకుందాం, ఇటుపక్క ఎక్కర చక్కెర. ఇక్కడ చూడండి, ఈ మొదట్లో చూడండి, ఇది లెఫ్ట్, ఇక్కడ ఇది నీరు, నీటిలో చక్కెర ద్రావణం ఉంది, చక్కెర 2-3 చక్కెర పార్టికల్స్ వేసినటువంటి ద్రావణం ఉంది. ఇప్పుడు ఇందులో గాఢత ఎక్కువ ఎట్లుంది, ఇందులో ఎన్ని 1 2 3 4 5 6 ఉంది, 6 తక్కువ. ఇందులో చూడండి ఒక 20 వరకు, 15 to 20 వరకు మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇది అల్పగాఢత ద్రావణం, ఇది అధిక గాఢత కలిగిన ద్రావణం అంటాం. ఇన్ ఇంగ్లీష్ వాట్ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ హైపోటోనిక్ సొల్యూషన్, దిస్ ఈజ్ హైపర్టోనిక్ సొల్యూషన్. అర్థమైందమ్మా మషిహా, అర్షియా? అమ్మా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అల్పగాఢత కలిగిన ద్రావణం హైపర్ సొల్యూషన్, అధిక గాఢత కలిగిన సొల్యూషన్ హైపర్ సొల్యూషన్, హైపర్టోనిక్ సొల్యూషన్, హైపోటోనిక్ సొల్యూషన్. తక్కువ గాఢత ఉన్నది హైపోటోనిక్ సొల్యూషన్, ఎక్కువ గాఢత ఉన్నది హైపర్టోనిక్ సొల్యూషన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది మధ్యలో సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ పెట్టింది జ్యోతి. ఇప్పుడు చెప్పండి, ఈ భవాని కానీ లేకపోతే అనుష కానీ చెప్పండి, ఇప్పుడు నీటి అణువులు లేదా ఇందులో ఉండేటువంటి చక్కెర అణువులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? నీటి అణువులు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి. అల్పగాఢత నుంచి అధిక గాఢత వెళ్తాయా, అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్తాయా? అధిక గాఢత నుంచి అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి సార్. స్రవంతి కరెక్ట్. అల్ప గాఢత నుంచి అధిక గాఢత. ఎందుకే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ లెవెల్ చూడండి, వాటర్ లెవెల్ సమానం ఉంది ఈ బీకర్ లో. ఇక్కడ యూ ఆకారం ఉండేటువంటి గొట్టంలో సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ పెట్టి ఇరువైపుల గాఢత సమానంగా ఉండే, ఇరువైపుల నీటి మట్టం సమానంగా ఉన్నది మొదటి పరీక్షలో. రెండో పరీక్షలో చూడండి, రెండో పరీక్ష అంటే ఆఫ్టర్ సమ్ టైం ఏమైంది, నీటి మట్టం ఇక్కడ తగ్గింది. ఎందుకు? సో వాటర్ కంటెంట్ ఆర్ నీటి అణువులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నీటి అణువులు అధిక గాఢత కలిగిన ద్రావణంకి వెళ్ళిపోయినాయి. నీటి మట్టం పెరిగిందా లేదా? ఇక్కడ చూడండి, ద లెవెల్, వాటర్ లెవెల్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది రైట్ సైడ్ యూట్యూబ్. అర్థమవుతుందా అమ్మా? అది ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఆస్మోసిస్. మనం ఆస్మోసిస్ కి సంబంధించి, డిఫ్యూజన్ కి సంబంధించి మనం చూసాము. ఇందులో మనకు దీన్ని బట్టి ద్రావణాలు 3 రకాలు: హైపోటోనిక్ సొల్యూషన్, ఐసోటోనిక్ సొల్యూషన్, హైపర్టోనిక్ సొల్యూషన్. తెలుగులో అల్పగాఢత కలిగిన ద్రావణాలు, సమగాఢత కలిగిన ద్రావణాలు, అధిక గాఢత కలిగిన ద్రావణాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాన్సన్ట్రేషన్ యాజ్ కంపేర్ టు సెల్ శాప్, అంటే కణ రసాన్ని ఆధారంగా చేసుకొని హైపోటోనిక్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే మోర్ డైల్యూట్ దెన్ సెల్ శాప్, హయ్యర్ వాటర్ పొటెన్షియల్ దెన్ సెల్ ఉంటుంది అనమాట. ఐసోటోనిక్ సొల్యూషన్ లో సేమ్ ఉంటుంది, అంటే సెల్ శాప్ కి వాటర్ పొటెన్షియల్ కు సమానంగా ఉంటుంది. కాబట్టి వాటర్ పొటెన్షియల్ 0 ఉంటుంది, అంటే నీటి శక్వం 0 ఉంటుంది. సమగాఢత గల ద్రావణంలో నీటి శక్వం 0 ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం వాటర్ పొటెన్షియల్ చెప్పుకుందాం. ఇక్కడ హైపర్టోనిక్ సొల్యూషన్ లో చూసినట్లయితే సెల్ శాప్ కంటే, అంటే కణం